మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో భాజపా చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పిలుపునిచ్చారు. గురువారం రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు సమీపంలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. భాజపా అవకాశవాద రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదన్నారు. మహిళా బిల్లును సాకుగా చూపి డీలిమిటేషన్ చేద్దామని భాజపా భావించిందన్నారు. కాంగ్రెస్ చేసిన పనితో ఏపీకి మంచి జరుగుతుందన్నారు. రిజర్వేషన్ విషయంలో దళిత క్రైస్తవులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే భాజపా ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందని విమర్శించారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడ వెంకట్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగ్, పార్లమెంట్ సమన్వయకర్త టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల పరిధులు మార్చి ఉదాహరణకు అస్సాము, జమ్మూ అండ్ కాశ్మీర్లో బీజేపీకి అనుకూలమైనటువంటి ఆ ఏరియాస్ మాత్రం ఒక పార్లమెంట్ స్థానంగా, అసెంబ్లీ స్థానంగా మార్చారు. ఎందుకంటే 4 అంశాలు ఉన్నాయి డీలిమిటేషన్లో. ఒకటి జాగ్రఫికల్ కంటిగ్యూటీ, అంటే భౌగోళికంగా దగ్గరగా ఉండాలి. రెండవది కమ్యూనికేషన్, రోడ్స్ కానీ లేకపోతే మార్గాలు, వెళ్ళేటువంటి మార్గం, వారికి అలవాటైనటువంటి మార్గం, ఆ మండలాలకి అలవాటైనటువంటి మార్గం. మూడవది పరిపాలన సౌలభ్యం. నాలుగవది కొండలు గుట్టలు అడ్డం రాకుండా నియోజకవర్గాలు ఉండేటట్టు. ఈ 4 కాకుండా వారికి రాజకీయంగా ఏ రకంగా అలవాటు వారికి కావాలో అదే చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీకి అనుకూలమైనటువంటి చేస్తున్నారు అని పేపర్ వాళ్ళే రాశారు. అలాంటి వాళ్ళు ఈ రకంగా వస్తున్నాయని. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే నియోజకవర్గాల పరిధులు నియమించే దానిలో బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు పని మళ్ళా చేయాలి ఇండైరెక్ట్గా. ఇది ఉమెన్ బిల్ అని పెడితే ఎవరు అపోజ్ చేయడానికి ధైర్యం చేయరు అని వారి కుట్ర. అసలు నంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే 50% పెంచుతామని చెప్పి చివరిలో అందరూ గొడవ చేస్తుంటే బిల్లులు ఎందుకు పెట్టలేదు అని అంటే మీరు 1 గంట సమయం ఇవ్వండి, మేము వెళ్ళి మార్చుకుని వస్తాము. అది 2/3 మెజార్టీ. డీలిమిటేషన్ అనేటువంటిది 40 సంవత్సరాలు ఆ జనాభా మార్చి జరుగుతూ ఉంది. మీరు ఇవన్నీ కూడా చాలా ఈజీగా, అంటే లెక్క లేకుండా మేము ఉమెన్ పేరు మీద చేసేయచ్చు అనేటువంటిది పెట్టుకున్నాం. 50% పెంచినా కూడా 50% అందరికీ పెరుగుతాయి, కానీ యంత్రాలు ఇంకా పెరుగుతున్నాయి. ఉదాహరణ తీసుకుందాం, కేరళలో 20 ఉన్నాయి, 50% అంటే 30 అవుతాయి. యూపీలో 80 ఉన్నాయి, 50% అంటే 120 అవుతాయి. ఇప్పుడు 80కి 20కి మధ్య తేడా 60. రేపు 30కి 120కి తేడా 90. అంటే ఇప్పుడున్నటువంటి 60 డిఫరెన్స్ రేపు 90కి వెళ్తుంది. ఈ రకంగా ఉత్తర భారతంలో ఉన్నటువంటి యూపీ, బీహార్, ఇంకా కొన్ని 2 రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, వేర్ వాళ్ళు దే కెన్ మ్యానిపులేట్. ఆ 4 మధ్యప్రదేశ్ ఇవన్నీ కలిస్తే దక్షిణ రాష్ట్రాలు లేకపోతే మంచిగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో వారికి పని లేకుండానే మెజార్టీ వస్తుంది అని వారు కుట్ర బయటికి తేటతెల్లం అవుతూ ఉంది. ఇవన్నీ కూడా గమనించకుండా సో వారు కాంగ్రెస్ వారు అపోజ్ చేశారు అని సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మరి ఆయనకి ఎవరు చెప్పారో ఏమో, చాలా తెలిసిన వారు, నాలెడ్జ్ ఉన్నటువంటి వారు, వారు కూడా మరి వారి ఛానల్స్లో తప్పుడు ప్రచారం చేస్తూ మరి వారి శ్రేణుల ద్వారా ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఈ డ్రామాని మరి తెలుగుదేశం వారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఏం సాధించారు కాంగ్రెస్ వారు అంటే జరగబోయేటువంటి నష్టాన్ని ఆపగలిగాం, జరగబోయేటువంటి కుట్రని ఆపగలిగాం. దట్ ఈస్ వై తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని సలహాలు చేశారు, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఫెయిర్గా ఉండండి, మేము దేశంలో జనాభా నియంతృత్వానికి అనేక కార్యక్రమాలు చేపట్టాము, కాబట్టి 50% ఇంక్రీజ్తో పాటు ఇంకొక ఫ్యాక్టర్ కూడా కలపాలి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కలపాలి. ఈ రాష్ట్రాలు జనాభా తగ్గించడానికి చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి
శ్రద్ధతో పనిచేసినటువంటి తీరును బట్టి వారికి వెయిటేజ్ ఇవ్వాలి. ఈ రెండు అంశాలు ప్లస్ జనాభా తీసుకొని పెంచాలి డెఫినెట్గా. ఆ పెంచే ప్రక్రియలో అందరికీ సమానంగా పెంచకుండా ఎవరైతే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్నటువంటి అంశాల మీద పాజిటివ్గా అంటే నేషనల్ యావరేజ్ తీసుకొని మిగతా వారికి వెయిటేజ్ ఇచ్చి చేయమని చెప్పి ఇదన్నీ చర్చ జరగాలి. డీలిమిటేషన్ గురించి 2-3 ముఖ్యాంశాల మీద మీతో సంక్షిప్తంగా మాట్లాడదామని అనుకున్నాము. ఒకటి ఏమిటంటే ఈ మహిళా బిల్లు దాని మీద బీజేపీ వారు వైసీపీ వారు కాంగ్రెస్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజాలు ఏమిటంటే బిల్లుకి 2/3 మెజార్టీ కావాలి. అది వారికి తెలుసు. ఎవరి సంఖ్య ఎంత ఉందో అందరికీ తెలుసు. 2/3 మెజార్టీ కావాలంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమని కాంగ్రెస్ పార్టీ అడిగింది, పెట్టలా. అంటే మహిళా బిల్లు సాకుగా చూపించి వీళ్ళు డీలిమిటేషన్ చేద్దామనే ఉద్దేశం. సో 2/3 మెజార్టీ కావాల్సినప్పుడు వారందరినీ సంప్రదించి మాట్లాడి సహమతి తీసుకొని బిల్లు పెడితే బాగుండేది. అది చేయలేదు. రెండోది డీలిమిటేషన్ చేసేటువంటి దురుద్దేశం. ఎందుకంటే 2 విషయాలు. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల సంఖ్య పెంచడం, తర్వాత నియోజకవర్గాల పరిధులు లేకపోతే బౌండరీస్ లేకపోతే వాటి ఏమంటాం మార్చడం. మళ్ళా కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గాల్లో వారి సార్ ప్రెస్ మీట్ జరుగుతుంది.